ఏమైంది బ్రో? ఇందాక ప్రాపర్టీ చూస్తాను వెళ్ళావుగా, ఇక్కడే ఉన్నావు, వెళ్ళలేదా? ఏం లేదు బ్రో, బయట వర్షం పడుతుంది కదా, నెక్స్ట్ మంత్ పోస్ట్ పోన్ చేద్దామని చూస్తున్నాను. వర్షాకాలంలో మనం ప్రాపర్టీ చూడాలి బ్రో, ఎందుకని చెప్పేసి కొన్ని రీజన్స్ చెప్తాను నేను. సో ఇక్కడ మనం ఏదైతే మనం ప్రాపర్టీ చూడడానికి వెళ్తున్నాం, అది అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ, అది ఫ్లడ్స్ ప్రోన్ ఏరియానే కాదనేది మనకి వర్షాకాలంలో తెలుస్తుంది. ఎండాకాలంలో వెళ్ళారనుకోండి, అక్కడ మనకి చూడడానికి చాలా బాగా కనబడుతుంది. ఎప్పుడైతే మీరు వర్షాకాలం వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లడ్స్ వస్తాయా రాదా, లేదంటే అక్కడ ఏరియా మునుగుతుందా లేదని చెప్పేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ వచ్చి లీకేజ్ అండ్ డాంపింగ్. మీరు కనుక విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కొంటున్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు డెఫినెట్లీ ఇది చెక్ చేసుకోవాలి, అక్కడ లీకేజ్ ఏమైనా అవుతుందా, సో ఇలా ఉందా లేదని మీకు వర్షాకాలంలో ఎక్కువ తెలుస్తుంది. థర్డ్ వచ్చి రోడ్స్ అండ్ యాక్సెసిబిలిటీ. మీరు ఒక అపార్ట్మెంట్ కానీ లేదంటే విల్లా కానీ లేదంటే ఓపెన్ ఫ్లాట్ కానీ మీరు కొన్నారనుకోండి, ఇక్కడ మీరు ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలనుకోండి, బట్ ఇక్కడ మీరు ఏదైతే వెళ్తారు ఇప్పుడు నార్మల్ ఎండాకాలంలో అనుకోండి, రోడ్స్ అన్ని బాగుంటాయి, మీరు వెళ్ళి వస్తారు. అయితే మీరు వర్షాకాలంలో వెళ్ళారనుకోండి, అక్కడ మీరు వెళ్ళడానికి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుందా లేదా. కొన్నిసార్లు ఏంటంటే రోడ్స్ నార్మల్ రోడ్ లాగా ఉంటాయి, ఎప్పుడైతే వర్షం పడుతుంది అది కాలంలో అయిపోతుంది. కాబట్టి మీరు డెఫినెట్లీ అది చెక్ చేసుకోవాలి. వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ సైట్ విజిట్ ఎందుకు చేయాలి, ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన యూనిక్ ఇన్వెస్టర్ క్లబ్ టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.